హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లైఫ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ ఫస్ట్ టైం మార్నింగ్ మినీ వ్లాగ్ చేస్తున్నానండి. అండ్ దీనికి ఫస్ట్ రైస్ కడిగేసి ఉదయం లేవగానే కొంచెం రైస్ బాబు కోసం లంచ్ బాక్స్లోకి కడిగి పెట్టుకుంటాను. కొంతసేపు రైస్ అనేది కుక్ చేసే ముందు నానితే మంచిది కాబట్టి, తర్వాత గోరువెచ్చని నీళ్ళు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది ఎంటీ స్టమక్తో అని గోరువెచ్చని నీళ్ళు తాగుతాను అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఇవాళ లంచ్ బాక్స్లోకి పిల్లల కోసం దొండకాయ కూర చేస్తున్నాను. దీనికి దొండకాయలు ముందు రోజే నైట్ కట్ చేసి పెట్టుకుంటా. దొండకాయనా బెండకాయనా, లేకపోతే టైం సరిపోదు, మార్నింగ్ 7:30కే బస్ వస్తుంటాయి. అండ్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి మంచిగా పోపు వేసి వేగాక దొండకాయ ముక్కలు వేసుకొని వేస్తున్నాను అనమాట. అండ్ ఇందులో కొంచెం చిటికెడు పసుపు, సాల్ట్ వేసుకొని వేయించుకుంటాం అనమాట. తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ని కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాం అనమాట. అండ్ ఇంకా మార్నింగ్ ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారా? అట్లానే మదర్స్ ఎట్ ఏ టైం వాటర్ బాటిల్స్ ఫిల్ చేయటం, బ్యాగ్స్ సెట్ చేయటం, యూనిఫామ్స్ రెడీ చేయటం ఇవన్నీ చేస్తుంటారు కదా. చాలా కొంచెం టైంలో ఎన్ని పనులు చేసేస్తారో మదర్స్. అండ్ ఫాస్ట్గా అటు ఇటు రన్ చేస్తున్నట్టు కూడా ఉంటుంది. రైస్ అప్పుడప్పుడు ఇట్లా గంజి వస్తే నేను చక్కగా గంజి వంచేసుకొని అందులో చిటికెడు సాల్ట్ అండ్ కొంచెం బెల్లం వేసుకొని తాగుతానండి, చాలా మంచిది. ఇప్పుడు దొండకాయలు వేగాక లాస్ట్లో కారం వేసుకొని ఒక 10 minutes అలా ఫ్రై చేసుకుంటే మనకి దొండకాయ కూర రెడీ అయిపోయింది. రైస్ కూడా రెడీ అయిపోయింది. రైస్ రెడీ అయిపోయాక మా వారి కోసం టీ పెడుతున్నాను. దొండకాయ కూర మటుకు ఇంకా 10 minutes పట్టింది కుక్ అవటానికి. ఫైనల్గా దొండకాయ కూర అయిపోయాక లంచ్ బాక్స్ కలిపేసి మా బాబుకి పెట్టేస్తాను నేను. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.